పైథాన్ డేటా సైన్స్ నుండి అడ్వాన్స్డ్ జెనెటిక్ AI వరకు లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ని సంప్రదించండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమ వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ, మనకు ఆల్రెడీ శ్రావణ మాసం ప్రారంభం అయిపోయింది. అమ్మా, ఈ వరలక్ష్మి వ్రత విధానం ఏ రకంగా ఉండాలి? మనకు ఇంకా చివరి శుక్రవారాలు కూడా మిగిలి ఉన్నాయి, ఇంకొక 2. ఆ శుక్రవారాల్లో కూడా పూజా విధానం ఏ రకంగా చేయాలో వివరించండి. తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రావణ శుక్రవారం. శ్రావణ శుక్రవారము అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారాలన్నీ కూడా శ్రావణ శుక్రవారాలు. చంద్రుడికి పౌర్ణమి రోజు దగ్గరగా ఉండే నక్షత్రాన్ని బట్టి ఆ మాసం నిర్ణయించబడుతుంది. ఈ మాసం అంతా కూడా శ్రవణ నక్షత్రం. శ్రవణము అంటే వినడం, ఎక్కువ వింటూ ఉండాలి. ఏం వింటూ ఉండాలి? మంచి మాటలు, స్తోత్రాలు, పారాయణలు, ఇవన్నీ. అందుకే చూడండి, శ్రావణ మాసం అంతా కూడా పారాయణలు, భజనలు ఇవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి, పూజలు. ఎందుకు అంటే ఈ మాసం అంతా శ్రవణం. ఒకళ్ళు వ్రతకథ చదువుతూ ఉంటే ఇంకొకళ్ళు వింటూ ఉంటారు. అందుకని శ్రవణానికి చాలా ప్రత్యేకత ఉన్నటువంటి మాసము శ్రావణ మాసం. ఇక ఈ వరలక్ష్మి వ్రతం అనేది కొంతమందికి కలశం పెట్టి చేసుకునేటటువంటి విధి విధానం ఉంటుంది, కొందరికి ఆనవాయితీ ఉండదు. ఇట్లా వారి సాంప్రదాయాలని బట్టి చేసుకుంటూ ఉంటారు. పౌర్ణమి ముందు చేయడం అనేది విశేషం. ఎందుకు అంటే పౌర్ణమి చంద్రుడు 16 కళ్ళతోటి ఉంటాడు. ఆ 16 కళ్ళతోటి అమ్మవారు కూడా షోడశ కళారూపిణి, 16 కళలతో ఉంటుంది. అలాగే అమ్మవారి యొక్క మహామంత్రం కూడా 16 అక్షరాలు. ఇలా చూసుకుంటే ఈ 16కి సంబంధించి చాలా, ఆ సంఖ్య అమ్మవారికి చాలా ప్రీతి కలిగినది అనమాట. అందుకే చంద్ర కళలు కూడా 16. ఇవన్నీ కలిపి పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం రోజు, పైగా క్షీరాబ్ది కన్యక దావిడ, చంద్రుడు ఆవిడికి సహోదరుడు. అందుకని ఆ చంద్రుడు మనకి కూడా అన్నదమ్ముల యొక్క సహకారం కూడా పూర్తిగా ఉండాలని ఇవన్నీ ఆలోచించే మనకి పౌర్ణమి ముందు శుక్రవారం రోజు ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనేటటువంటి నియమం వచ్చింది. ఈ నియమము మామూలుగా మనకి కల్పోక్త ప్రకారము, చూడండి, ఏ వ్రత కథ మనం మొదలుపెట్టినా, సత్యనారాయణ వ్రతకల్పం కానీ, ఈ వరలక్ష్మి కానీ, వినాయక వ్రతకల్పం కానీ, ఏదైనా సరే కల్పోక్త ప్రకారము అని చెప్పడం జరుగుతుంది. కల్పోక్త ప్రకారము అంటే ఏంటి? ఋషులు మునులు ఒకదాన్ని దర్శించి మన కోసం, సామాన్య మానవుల కోసం వేసినటువంటి రాజముద్ర పేరే కల్పోక్త ప్రకారము. కల్పోక్త ప్రకారం అంటే కల్పించి రాసింది కాదు, దాని రాజముద్ర అన్నమాట. అందులో ఎలా ఇలానే చెయ్యాలి అని ఒక డిజైన్ చేయబడే విధానం అనుకోవచ్చు. దాన్నే కల్పోక్త ప్రకారము అంటారు. అందులో విధి విధానం ఎలా ఉంటే అది అలాగే చేయాలి. ఉదాహరణకి సత్యనారాయణ వ్రతం తీసుకోండి, 5 అధ్యాయాలు చదువుతాము. 5 అధ్యాయాలకి కొబ్బరికాయలు కొడతాము, అలాగే హారతి కర్పూరం ఇస్తూ ఉంటాము, నీరాజనం ఇస్తూ ఉంటాము. ఇదంతా అందులో చెప్పినటువంటి విధి విధానం. అలాగే మనకి ఈ వరలక్ష్మి వ్రతానికి వచ్చేసరికి ఒక విధి విధానం ఉంది. ఏంటి ఆ విధి విధానము? మన పోకడ ఎటు వెళ్తోంది, కరెక్ట్ గానే ఆచరిస్తున్నామా లేదా? ఇక్కడ ఆ కథలో మనకి వ్రత కథలో ఏం చెప్పబడింది? చారుమతీదేవి కళలో లక్ష్మీదేవి దర్శనమిచ్చి ఈ పూజ చేసుకోమ్మా అని చెప్పడం జరిగింది. ఆవిడ అందరికీ చెప్పడం జరిగింది. ఇక్కడ చిన్న విషయం, మనం చాలా సన్నని గీత మనం తెలుసుకోవాల్సింది. చారుమతీదేవికి లక్ష్మీదేవి కనిపించింది కానీ చారుమతి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళాల. అవును. మరి ఎందుకు కనిపించింది? లక్ష్మీదేవి ఆవిడకి ఎందుకు కనిపించింది? ఏదైనా అంటే ఉండాలి కదా, పర్పస్ కదా. ఎక్కడ కనిపించింది, ఎందుకు కనిపించింది? అసలు లక్ష్మి అంటే ఏంటి? లక్ష్మి అంటే కేవలం ధనమా? కాదు కదా. మనకి ఆకలి వేసినప్పుడు భోజనం దొరికింది అనుకోండి, ధాన్యలక్ష్మి. నీరు లక్ష్మి. దాహం వేసింది, ఇప్పుడు నీళ్లు తాగాం, కొందరికి అందుబాటులో దొరకవు.
అవును అవునమ్మా. ఇదంతా కూడా లక్ష్మీ కటాక్షం. ఇప్పుడు 10 మందితో కూర్చుని మనం మాట్లాడగలుగుతున్నాం, లక్ష్మీ కటాక్షం. ఇదంతా కూడా లక్ష్మి. లక్ష్మి అంటే ఏంటి అంటే వీక్షిస్తూ ఉండేది, మనని చూస్తూ ఉండేది. ఆవిడ స్థితికారిణి. విష్ణుమూర్తి కూడా స్థితికారకుడు కదా, లక్ష్మీదేవి కూడా స్థితికారిణి. అంటే మన మనగడకి ఆవిడ ఎప్పుడూ మనకి తోడుగా ఉండేటటువంటిది, ఎల్లప్పుడూ మనల్ని వీక్షిస్తేటటువంటిది. ఆవిడ పేరే లక్ష్మి. అమ్మ, ఇప్పుడు మనం అనుకునే ఈ అష్టలక్ష్ముల్లో వరలక్ష్మి అనే అమ్మవారు ఉన్నారా? లేరమ్మా. మరి ఈ వరలక్ష్మి అమ్మవారు ఎవరు? వరలక్ష్మి లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంధకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా. చూడండి, ఆ వరలక్ష్మీదేవి ఎక్కడొచ్చింది? ఆ లక్ష్మీదేవి యొక్క శ్లోకంలో క్షీర సముద్రంలోంచి ఉద్భవించినటువంటి సముద్రరాజ కన్యగా ఉద్భవించి ఆవిడ ఏమేం ప్రసాదిస్తుంది? ఇటు మోక్షాన్ని, ఇటు రాజ్యాన్ని, సంపదని ప్రసాదించేటటువంటి వరాలిచ్చేటటువంటి తల్లి కాబట్టి వరలక్ష్మి. ఈ వరలక్ష్మి యొక్క రూపాలు అష్టలక్ష్ములు. ఆ అష్టలక్ష్ములే అష్టసిద్ధులు. అణిమా సిద్ధి, లఘిమా సిద్ధి, మహిమా సిద్ధి, ఈసిత్వ సిద్ధి, వసిత్వ సిద్ధి, ప్రాకామ్య సిద్ధి, భుక్తి సిద్ధి, ఇచ్ఛా సిద్ధి, ప్రాప్తి సిద్ధి అనే ఈ సిద్ధులు ఏవైతే ఉన్నాయో అష్టసిద్ధులు. ఈ అష్టసిద్ధులు కూడా లక్ష్మీదేవి యొక్క, అందుకే కొన్ని సందర్భాల్లో లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఈ సిద్ధులకు కూడా పూజ చేస్తారు. అంటే ఏ రూపంలో అమ్మ? మంత్ర రూపంలోనా, లేదంటే ఎలా ఏదైనా ఆవాహన చేసి సందర్భంలో అణిమా సిద్ధేన్ నమః, లఘిమా సిద్ధేన్ నమః, ఇవన్నీ ఆవిడకి చేస్తూ ఉంటారు అన్నమాట మహాలక్ష్మి పూజలు. అలాగే అనఘావ్రతం చేయబడుతుంది. అష్టమి రోజు, మార్గశిర అష్టమి రోజు చేయబడుతుంది. అందులో కూడా ఈ సిద్ధులని, ఈ అష్టసిద్ధులని కూడా అందుకంటే ఆవిడ పేరు అనఘాలక్ష్మి. అంటే ఇవన్నీ కూడా ఆవిడ దగ్గరే ఉంటాయి, లక్ష్మీదేవి సొంతం అవన్నీ. ఇలా తీసుకుంటే ఏది కావాలి అన్నా కూడా ఆవిడే ప్రసాదిస్తూ ఉంటుంది, ఎందుకంటే మనల్ని సర్వవేళలా వీక్షిస్తూ ఉంటుంది కాబట్టి. ఇక వరలక్ష్మీదేవి యొక్క ప్రత్యేకత ఏంటి? చారుమతికి ఎందుకు కనపడింది? చారుమతీదేవి లక్షణం ఏంటి కథలో? అందుకే పూజ చేసే ముందు అందరూ ఒకసారి వ్రతకల్పం చదువుకోవాలి ముందుగానే. సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేవడం, స్నానం చేయడం, ఇంటిని శుభ్రపరచుకోవడము, అలాగే ముందు భర్తకి పాదములకు నమస్కరించి పువ్వులతో పూజ చేసి అక్కడి నుంచి కాఫీ తాగడానికి ఒంటింట్లోకి వెళ్ళలేదు ఆవిడ. అత్తమామల్ని సేవించి ఇరుగు పొరుగు వారితో గయ్యాళిగా కాక చక్కగా స్నేహంగా ఉంటూ మితంగా మాట్లాడుతూ తన దగ్గర ఉన్న దాన్ని 10 మందితో పంచుకొని, ఈ లక్షణాలన్నీ కలిపినటువంటి సులక్షణ కాబట్టి లక్ష్మీదేవి ఆవిడికి కలలో సాక్షాత్కరించింది. అంటే ఇవాల్టి రోజుని వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అవును, పట్టు చీరలు, నగలు, పేరెంటము, లేకపోతే రిటర్న్ గిఫ్ట్స్, ఇలా తీసుకుంటే అసలు ఒక 2-3 నెలల నుంచి మొదలు ప్లానింగ్ 3 నెలల ముందు నుంచి. లాస్ట్ ఇయర్ ఏ థీమ్ చేసాము, ఈ సంవత్సరం ఏ థీమ్ చేయాలి, అంతే. కొత్తగా ఎలా చేయాలి అంటే కల్పోక్తంలో ఏమి ఇచ్చారు అనేది అవసరం లేదు ఇప్పుడు. అంటే నిజంగా మీరు అన్నట్టు ఇంత ఆడంబరం అవసరం అంటారా? దీన్ని ఈ పోకడ వల్ల మన ధర్మం కూడా దెబ్బతినేటటువంటి పరిస్థితి మనం చేతులారా తెచ్చుకుంటున్నాం. ఎలా అంటే అమ్మా, చూడండి, చారుమతి కలలో కనిపించిన వెంటనే మొదటగా వచ్చి అత్తమామలకి భర్తకి చెప్పారు. అవును, చెప్పిన తర్వాత ఆవిడ చుట్టుపక్కల వారికి కూడా చెప్పారు, లక్ష్మీదేవి నాకే కనపడింది, నేను ఒక్కదాన్నే వ్రతం చేసుకోవాలనుకోలేదు. ఆ స్వార్థ బుద్ధి కనిపించలా. అందరికీ చెప్పి 10 మందితో కలిపి వ్రతం చేసుకున్నారు. ఈ వ్రతం చేసుకునేటప్పుడు ఆఖరిలో ఒకటి ఉంటుంది, ప్రదక్షిణ. ఈ ప్రదక్షిణ ఇప్పుడు మనం చేస్తున్నామా? దేవి చుట్టూ ప్రదక్షిణ చేయమని ఖచ్చితంగా ఉంది అందులో. వరలక్ష్మీదేవి చుట్టూ మొదటి ప్రదక్షిణ చేయగానే కాలికి గల్లుమని పట్టీలు వచ్చాయని, రెండో ప్రదక్షిణకి బంగారు గాజులు వచ్చాయని, మూడో ప్రదక్షిణకి మొత్తం
ఐశ్వర్యవంత అష్టైశ్వర్యాలు ప్రాప్తించాయని చెప్పడం జరిగింది. అవునమ్మా. మనం ఏం చేస్తున్నాము, ఒక గోడకి పెట్టేస్తాము దాన్ని. ఈ పెట్టే విధానం కూడా ఏంటి, కల్పోక్తంలో చెప్పింది ఆవు పేడతో అలకడం, దాని మీద పీట ఏర్పరచడం, ఒక రవికిల గుడ్డ పరచడం, బియ్యం పోయడం, పంచపల్లవాలు అంటే మామిడి, రావి, బిల్వం, ఇట్లా ఇవన్నీ కలిపినటువంటి కలశాన్ని ఏర్పాటు చేసి కలశంలో నీటిని నింపుతాం. అవునా? ఈ నీటిలో ఎవరిని ఆవాహన చేస్తాము? వరుణదేవుణ్ణి ఆవాహన చేస్తాం. గంగే చేమనే చేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధన్ కురు అని చెప్పి గంగను ఆవాహన చేసి కొబ్బరికాయ పెట్టి కలశాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ కలశం ముందు అమ్మవారు ఉంటుంది, కలశం లోపల ఉండదు. కలశం లోపల వరుణదేవుడు ఉంటాడు. కానీ అందరము భావించేది అందులో అమ్మవారే ఉంటారు అని. కలశం ముందు భాగంలోనే ఇప్పుడు ఏ వ్రతం చేసుకున్నా అంతే అమ్మా, కలశంలో వరుణదేవుడిని ఆవాహన చేస్తారు, కలశం ముందే భగవంతుడు ఉంటాడు. కలశాన్ని ఆనుకుని భగవంతుడు ఉంటాడు. కానీ అమ్మ ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో కలశం లోపల బియ్యం పోసేవారు కూడా ఉన్నారు. అది కరెక్ట్ పద్ధతేనా మరి? అంటే ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా పంచభూతాలే కదా. అవును. బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి? భూమిలో. నీరు, గాలి. గాలి కొంతమంది ఖాళీగా పెడతారు, కొంతమంది అగ్ని కావాలంటే కర్పూరం వేస్తారు. ఆ కర్పూరం వేసినప్పుడు ఏమవుతుంది, ఆవిరైపోతూ ఉంటుంది కదా వేడికి. ఇదంతా కూడా ఏంటి, పంచభూతాలతో కూడినటువంటిది. నీకు ఏది ఇష్టమో అది, నీ సాంప్రదాయాన్ని బట్టి, మీ ఇంటి సాంప్రదాయాన్ని బట్టి అక్కడ ఏది అలవాటు ఉంటే అది. కొంతమంది నీరు పోస్తారు, కొంతమంది మీరు అన్నట్టు బియ్యం పోస్తారు, కర్పూరం, పచ్చ కర్పూరం వేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా ఏంటి, వారి వారి సాంప్రదాయాల్ని బట్టి, ప్రాంతీయ ఆచారము, వాళ్ళ ఇంట్లో ఉండే ఆచారము అదంతా కూడా ఉంటుంది కదమ్మా. అలాగే ఇక్కడ పంచపల్లవాలు ఏర్పరచాలంటే మనకు ఉన్న, ఇప్పుడు మనం సిటీలో ఉంటాం, దొరకకపోవచ్చు. కనీసం మామిడాకులు లేదా ఒక 5 తమలపాకులు ఖచ్చితంగా పెట్టి దాని మీద కలశం ఏర్పరచాలి. ఇదంతా విధి విధానం. దీన్ని వదిలేసి ఇంతింత ఎత్తు బొమ్మలు పెడుతున్నాం. ఇక్కడ లేదు, వ్రతకల్పనలో లేదు బొమ్మ. ఎందుకంటే పూర్వం వరలక్ష్మితం చేసుకుంటున్నప్పుడు కొబ్బరికాయ పెట్టి దానికే సరదాగా ముక్కు చెవులు పెట్టేవారు ఆ కొబ్బరికాయకే, తప్ప కాళ్ళు చేతులు అతికించలా. ఇప్పుడు కాళ్ళు దొరుకుతున్నాయి, చేతులు దొరుకుతున్నాయి. అవును. సరే, అతికిస్తారమ్మా, ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అతికించిన దాంట్లో ప్రాణప్రతిష్ఠ ఎలా చేస్తాం అంటే, అమ్మవారికి అన్ని విరిగి ఉంటాయా అంటే? విడివిడిగా ఉన్నప్పుడు అది చేయకూడదు. ఆగమశాస్త్రం ప్రకారం చాలా తప్పు. ఇప్పుడు చిన్న ఉదాహరణ, మన ఇంట్లో పగిలిన విగ్రహాలను పెట్టుకుంటామా? పెట్టుకోము. మరి భిన్నం కదమ్మా. అంతే, భిన్నమైనవన్నీ అతికించి ప్రాణప్రతిష్ఠ చేయడం కూడా దోషమే. ఒకవేళ మీరన్నట్టుగా అలా ప్రాణప్రతిష్ఠ చేయడం అదంతా కాకుండా కలశ రూపంలో పెట్టి, ఫోటో రూపంలో పెట్టి, ఇది ఓన్లీ మనకు ఒక చూడడానికి అలా బాగుంటుంది కదా అలంకరించుకోవడం, అలా ఏమైనా చేసుకోవచ్చు? అవసరం లేదు. ఇక్కడ ఎందుకు అంటే అసలు కలశారాధన ఎందుకు? ఇప్పుడు గౌరీదేవి ఉందమ్మా, పసుపు ముద్ద చేస్తాం. అవును. రాతిలో పూజిస్తాం. మీకు చూసారో లేదో, రాతి గౌరీదేవి ఉంటుంది. అది ఆనవాయితీగా వంశపారంపర్యంగా మా అత్తగారు నాకు ఇచ్చారు. చిన్న గౌరీదేవి, చిన్న రాతి వినాయకుడు. ఇవాళ నా నుంచి నా పిల్లలకి అంటే గౌరీదేవిని రాతిలో మనము పూజిస్తున్నాము. అలాగే గణపతి ఉన్నాడు, మరి 4 చేతులు ఉంటాయి, తొండం ఉంటుంది, మూషిక ఉంటుంది. మరి పసుపులో ఎలా ఆరాధన చేస్తున్నాం అంటే, ఇక్కడ ఏంటి అంటే భగవంతుడు నిరాకార స్వరూపుడు అని మనల్ని తెలుసుకోవడం కోసమే వ్రతాలన్నీ. ఎక్కడుంది రూపం? ఎక్కడుంది? లేదు, మనం సృష్టించుకున్నదే. అంటే అలా అని అక్కడ లేనిది ఇక్కడ లేదు, ఇక్కడ లేనిది అక్కడ లేదు. మనకి ఎలా కావాలన్నా అలా కనపడతారు. కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నవే. ఎందుకంటే వారు భగవంతుడు. ఆకారం కావాలంటే దాల్చగలరు, లేకపోతే లేదు. కానీ నిరాకారం, ఏ ఆకారము లేదు. కావాలనుకున్న ఆకారము ఆయన ధరించగలరు. ఇది తెలియచెప్పడం కోసమే, భగవంతుడు నిరాకార స్వరూపుడు అని తెలియజెప్పడం కోసమే మనం ఈ విధి విధానాలన్నీ చేస్తూ ఉంటాం. మళ్ళీ దాన్ని వదిలేసి ప్రత్యేకించి బొమ్మలు పెట్టి అలంకరణలు చేసి ఇంతింత అవసరం లేదు. ఎందుకంటే అమ్మా, పూజలో భక్తి అనేది చాలా అవసరం. అవునమ్మా, వాస్తవం. ఈ భక్తిలో ఇంకేమవుతుంది, ఇవన్నీ అలవాటు చేసుకుంటూ పోతే ఒక సంవత్సరం పెట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు, ఈ సంవత్సరం నేను పెట్టకపోతే ఏమన్నా అయిపోతుందేమో అని భయంలో ఉండిపోతాం. వాస్తవం. ఎందుకంటే మనకి సెంటిమెంట్స్ ఎక్కువ కదమ్మా, మనం హిందువులం కదా. అంటే ప్రతి సంవత్సరం బెటర్ గా చేయాలనుకుంటాం, కానీ తగ్గుతుంది అంటే మీరు అన్నట్టుగా తీసుకోలేం కదా. ఎందుకంటే
సెంటిమెంట్కి ముడేసిస్తూ ఉంటాను దాన్ని. ఇది తీస్తే ఏమైపోతుందో, అది తీస్తే ఏమైపోతుందో, ఇలా పెట్టుకుని అసలు అక్కర్లేని పెట్టడం ఎందుకు, ఈ సెంటిమెంట్గా మనం ఫీల్ అవ్వడం ఎందుకు. హాయిగా కలసం పెట్టుకోండి, దానికే చీర కట్టండి, దానికే చక్కగా దండ వేయండి, దానికే చక్కగా ఏది కావాలన్నా కలసానికే చేయొచ్చు. ఓకే, అంతే తప్ప ప్రత్యేకించి కాళ్ళు చేతులు అతికించడం అనేది చాలా తప్పు. అసలు ఎక్కడుంది, ఎవరిని పోషిస్తున్నాం మనం? దీనికి మళ్ళీ పెద్ద పెద్ద సెట్టింగ్స్, మళ్ళీ అలంకరణలు పోని. చైతన్య కుసుమాలు ఏమన్నా వేస్తున్నామా? లేదు. చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ కదా అమ్మవారు. అవును, అన్ని ప్లాస్టిక్కే వెళ్ళాడిది. అవును, అవును. ఎందుకంటే మళ్ళీ వచ్చే సంవత్సరానికి పనికి రావాలి. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ధన్యవాదాలమ్మా. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి